బ్యాక్ టు అనదర్ వీడియో. హాయ్ గైస్, 99 నైట్స్ వచ్చాం. ఐఎమ్ క్యాంపర్ క్లాస్ గైస్. యూజ్లెస్ అంటావేంట్రా గైస్? మీరు చెప్పండి. పళ్ళు యూజ్లెస్ అనుకుంటుంది గైస్. బాగా యూజ్లెస్, కొంచెం యూజ్లెస్ అయ్యింది. నువ్వు ఇప్పుడే ఉతుకుతుంది రాలేదే. ఏమో ఇది ఇక్కడ చెస్ట్ అంతా అయిపోయింది. చెస్ట్ ఏమైనా ఉందా? తీసుకున్నావా? కూలతో పట్టిన వచ్చి ఫైల్ 20 వేసానా? ఓకే, 1 2 3 వేసేస్తున్నా. వేసేయి. ఉద్దాను ఎందుకు వేసాను నేను? ఈ గుడ్లించుకొని నేను సగం నరికెత్తాను. వేసేస్తున్నా. వేసా వేస్ట్గా వుడ్ అందులో ఎందుకు వేసాను అడుగుతున్నాడు. చూడండి గైస్, మళ్ళీని ఎక్స్పెండ్ ఏమీ అవ్వలేదు. ఎక్స్పెండ్ అవ్వడానికి ఫైర్ లెవెల్ రీచ్ అవ్వాలి. కానీ వుడ్ కొడతారని పికప్ చేసుకుంటారా? పికప్ చేసుకుని ఫైర్లు వేసే కేసు ఇది తక్కువసేపు ఉంటుంది, ఎక్కువసేపు ఏమి ఉండదు. ఎందుకంటే నాకు ఒక కొత్త ట్రిక్ తెలిసింది. అండ్ ఇట్ టేక్స్ టైమ్ టు ఎడిట్ వీడియోస్. మీకు కొంచెం లేట్గా రావచ్చు, ఎందుకంటే ఎడిటింగ్ నేర్చుకున్నాను నేను. సో ఎడిటింగ్ కూడా చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లోరేషన్కి వెళ్తున్నా. ఎందుకు నేను వస్తున్నా. ఇక్కడ ఏదో కనిపిస్తుంది నాకు. లోపల ఊల్స్ ఉన్నట్టున్నాయి. బట్ చూడు, లోపలికి వెళ్ళి చూడు ఒకసారి, తెలుస్తుంది. నేను బలి చేస్తాను. అంత మాట ఉన్నావేంట్రా? వచ్చేస్తున్నాను. ఓల్ వేస్ట్. నైట్ అప్పుడు వచ్చిందిరా. ఓకే రా. Not to be scared, I have flashlight. ఆగన్నా, స్ప్రింట్ ఆపు. స్ప్రింట్ ఆఫీస్ అని రాపడం ఫుడ్ అయిపోతుంది. నీకు వచ్చిన పోలీసే ఇంట్లో క్రాఫ్టింగ్ బెంచ్లో ఇంకొందరు అంగ డియర్ వచ్చింది చూడు. అదే అంగ ఏ డియర్ 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 ఇదిగో నీ గిఫ్ట్. చూసారా, అలా ఉంటుంది మన పవర్. నాకు జశ్వంత మసాక. నాకు స్పియర్ క్రాఫ్ట్ చేస్తా. స్క్రాప్ అయి ఉంది కదా. స్పియర్ క్రాఫ్ట్ చేస్తావేంట్రా? స్పియర్ కావాలి. స్పియర్ ఇది 99 నైట్స్ రా. ఏ గేమ్ అనుకుంటున్నావు నువ్వు? స్పియర్ ఉందా ఇందులో? ఉండదురా. ఎవడు చెప్పాడు రా స్పియర్ ఉంటుందని? అనుకుంటున్నా. సరే, ఐఎమ్ హంగ్రీ, గివ్ మై ఫుడ్, గివ్ మీ. గేస్ ఇంకోటి, మీకు మైన్క్రాఫ్ట్ వీడియోస్ కొంచెం లేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చింది గేస్. మైక్రోసాఫ్ట్ అకౌంట్ నాది పోయింది గేస్. పాస్వర్డ్ గుర్తుంది. లాగిన్ చేయాలంటే వేరే దాంట్లోకి వెళ్ళి లాగిన్ చేయాలంటుంది. వేరే దాంట్లో ట్రై చేస్తుంటే వర్క్ అవ్వట్లేదు. మొత్తం పెద్ద ఇదైపోయింది గేస్. నేను ఇంకా ట్రై చేస్తున్నాను. మీకు ఎప్పుడు టైం అవుతే ఎప్పుడు. ఊల్ఫ్ పెట్, ఊల్ఫ్ ఇలా చూడు. ఊల్ఫ్ పట్టింది రా. ఏ కోలు
ఎన్ని ఊళ్ళు ఉన్నాయంటే దాని లోపలికి లేవు బిల్డింగ్ లోపలికి వెళ్తున్నా 4 గూడ్స్ ఉంటావు లోపల గుడ్ యాక్స్ ఉంది నాకు ఎస్ స్పీడ్ వచ్చిందా గుడ్ ఎక్స్ ఎలా వచ్చింది బండి ఫుడ్ ట్రై చేశా స్పీడ్ వచ్చింది నాకు ఎవరా రా ఇష్టం ఏడుకు ఇంటికి వచ్చి నేను బెనిఫిట్కి ట్రై చేస్తాను నువ్వు ట్రై చేయి స్పీడ్ నాకు ఎలా రావాలి అంతా లోపల వేసాను గుడ్ యాక్స్ వచ్చిందా నాకు కావాలి తెచ్చి రా లేదు రా నువ్వు ఇక్కడ నువ్వంతా రూట్ చేసి రారా తర్వాత రాత్రి అయ్యేది ఇప్పటికి నేను ఈ లోపలికి ఇచ్చేస్తున్నావు క్యాంప్ ఫైర్ దగ్గర అలా ఫుడ్ కొడతాయి గుడ్ యాక్స్ ఇంకో క్యాంప్ ఫైర్ దగ్గర పడేసా స్పీడ్ ఉంచుకుంటా ఇంకా ఫుడ్ అట్లేసే బర్న్ చేసింది అవసరం ఓకే సో ఫుడ్ వేసేద్దాం అరే బండి ఫుడ్ రావట్లేదు అబ్బా అన్నీ వేస్తాయి సే ఎక్కడ ఉన్నావా డ్రైవ్ స్టాండ్ దగ్గర ఉన్నావు కాబట్టి నాకు ఎట్లీస్ట్ నీ ఫుడ్ అన్నీ బాబు నీకు అయిపోద్ది అయ్యా తీసుకో గుడ్ యాక్స్ అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ కొంచెం లేట్ అయిందని తెలుసు ఎందుకంటే మన వీడియోస్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను గేస్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్ చూసారు గేస్ నేను చెప్పాననేసి క్రెడిట్ రావాలనేసి చెప్పేస్తున్నాడు గుడ్ సాక్ అమ్మ రైట్ ఇన్ టైంలో అయిపోయిందిరా ఇదిగో ఫుడ్ అలా బండి ఫుడ్ ఉన్నా నీకు ఇంకొకటి లేదు ఏ అదే నాకు కావాలి ఏ ఇంకా గుడ్ సాక్ తీసుకులే ఒరే ఉల్ఫ్ పెట్టి కావాలరా ఇంకో గుడ్ సాక్ కావాలరా ఎక్కడ నుంచి వస్తుందిలే బండి ఫుడ్ ఇలా క్రాఫ్ట్ చేయి సందేలు కానీ ఈ క్రాఫ్ట్ చేయన్నా బెస్ట్ ప్రొటెక్షన్ కింద చెప్పా సండేలు క్రాఫ్ట్ చేయను లేకపోతే ఈ షెల్ఫ్లో క్రాఫ్ట్ చేస్తున్నాను షెల్ఫ్లో బోల్ట్లో మరి బోల్ట్ చుట్టూలు పెట్టేలా చుట్టూలు పెట్టి చుట్టూ అదే బ్యాటరీ ఏం రాలేదన్నా రివాల్వర్ అమ్మ కూడా రాలి చివరికి రేపు అమ్మో నాకు 3 ఉన్నాయి రివాల్వర్ రాలేదు అదే రేపు వద్దని వెళ్ళి ఉడ్డుతా నాకు వద్దా కూర్చాక నీకు నేను ఈ ఫుడ్ తెస్తున్నాను ఫుడ్ తెస్తున్నాను నేను ఎదురా డీర్ ఎదురా సౌండ్ ఏదో వచ్చిందంటే డీరో నీకు ఒక గిఫ్ట్ ఉందలరా ఎదురేది నువ్వు త్వరగా వెళ్ళి ఈ చైల్డ్ని రెస్క్యూ చేయగలిగితే కుదిరితే వెళ్ళి రెస్క్యూ చేసి వచ్చి రెస్క్యూ చేస్తే బోన్ బెందేసి వస్తాడు నేను ఆ రెస్క్యూలో రివాల్వర్ దొరుకుద్ది ఇప్పుడు చేయలేను ఊల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి ఊల్స్ ఏమనుకుంటున్నావు సర్లే బోల్డ్లు కూడా అంటే ఈ షెల్స్ చుట్టూ క్లాస్ తీసుకున్నాను అనుకో నేను ఇస్తూ వస్తాను వీళ్ళు బోట్లు వెళ్తాయి ఫస్ట్ త్వరగా వెళ్తున్నా బోయ్ స్ప్రింట్ చేద్దాం నేను ఎక్స్ప్లోరింగ్ వెళ్ళాలి యాక్చువల్లీ నువ్వు నాకు గుర్తుసాగా ఉంది కదా ఎన్ని శాంప్లింగ్లు అయ్యి బాబోయ్ ఇలా పాడేశారు చెయ్యి 5 శాంప్లింగ్లు పాడేశారు బాబు నువ్వు అలాగే నాకు పర్వాలేదు దొరికింది వాట్ స్టార్ అయినా వేస్ట్ చేస్తున్నా ఏమవుతుంది చూద్దాం చూడరా బ్యాండేజ్ సూపర్ రా వాచ్ టవర్లు భలే ఉంటాయి తెలుసా అల్లు
ఓకే వీ గాట్ సమ్ కోల్. ఏంటి ఏంటి ఎక్కడ చూడాలి కేవ్ దొరికిందన్న అక్కడ. నీ హెల్ప్ కావాలి కొంచెం, వస్తావా? ఎక్కడ నేను వస్తున్నాను, నేను తీసుకెళ్తాను అక్కడికి. స్క్రాప్ కోలు దొరికింది. ఏం దొరికింది? స్క్రాప్ కోలు కూడా దొరికింది. ఓకే రేపు వెళ్దామా ఈరోజు? వెళ్దాం. తర్వాత వచ్చేసి దగ్గరే అన్నా. ఓకే దూరం కూడా కాదు. కొంచెం బూట్స్ దొరుకుతుందా? కనిపించింది కేవ్. ఏంటిది? వెళ్ళు లోపలికి. వెళ్ళు. ఇద్దులో రిస్క్ లోపలికి వెళ్తున్నాను. రిస్క్ లేదు మనం. వెళ్ళి స్క్రాప్ తరనే. స్క్రాప్ బోర్డు దొరుకుతుందన్నా. స్క్రాపే కావాలరా నాకు. స్క్రాపే తెస్తున్నాను నేను. అదే స్క్రాప్ ఏదో ఒకటి గైస్. అరే నైట్ అప్రోచింగ్. అందుకే నేను ఎక్స్ప్లోరింగ్ వెళ్తానంటే అంటున్నావురా నువ్వు. ఇది తింటాయి. ఫుడ్ కావాలన్నా ఇన్సుల్ అవుతుంది. సమ్ ఫుడ్. సౌండ్ తగ్గించు. సారీ కేసు మీకు డిస్టర్బ్ అయిందండి. మ్యాప్ కూడా పెట్టేశాను. ఎస్ కూరలు కదా లోపల వేసేచ్చు కదరా. మ్యాప్ ఉందన్న సూపర్. The sky is on fire. Asteroid రా. ఓకే రెడ్ యానిమల్. లాస్ట్ టైం ఏదైతే ఎక్స్ప్లోర్ చేయలేకపోయామో అది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫుడ్ లేదా నీకు? ఒరే మనిషా పందివా ఎంత రా ఫుడ్? నేను అంత మాట్లాడుతున్నాను. నేను వస్తాను. ఒరే స్పియర్ నాకు ఇచ్చారా? ఇదే స్పియర్ 2 హిట్ అయితే నాకు ఇచ్చి. గుడ్ యాక్స్ ఉంది కదా. డ్రాప్డ్. ఎస్ చూసుకో. తిను అది తిను. మర్చిపోయి మనకు ఫుడ్ కావాలి. ఫుడ్ చేస్తావా? స్పీడ్ ఎత్తాను నీకు. అక్కడ స్పీడ్ పెంచుకో. ఇప్పుడు ఏం చేయాలంటే 1 ట్రాప్ 5 ఇది ఉందన్న. సంథింగ్ అప్రోచింగ్ టు నైట్. ఓ నో 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 నో. క్యాంపింగ్ ఇల్లు ఇల్లు క్యాంప్ దగ్గర ఉండ. క్యాంప్ దగ్గర కాదన్న, ఇది నెత్తుకు బోర్డులు నెత్తుకు. 6 బ్లూ ప్రింట్స్ వచ్చినాయి. నేను షెల్ఫ్లు కడుతున్నాను. నువ్వు నెత్తుకు వెళ్ళి ఫుడ్ పక్కన పెట్టి. దొరికింది. ఓకే గుడ్. అదే బయట ప్లేస్ చేస్తాను. ఫోన్లే అవి పెట్టుకోవడం చూసి అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందిరా సర్కిల్. 3 hours పైన ఏముంటుందా? 3 hours పైన ఉంటుంది. ఏముంది? జస్ట్ ఉంటుంది. అవులు కూడా ఉంటుంది. జస్ట్ త్వరగా దగ్గర రాగలరా? ఏ వీడియోలు అవి ఉన్నాయి. ఓకే నువ్వు మాట్లాడుతున్నావు. ఎస్ ఆమె దొరికింది. సూపర్.
కనబడుతున్నాను నేను. నాకు వస్తుంది పైకి వచ్చి. వెళ్ళు పైకి వెళ్ళు. సైడ్లో క్యాసల్ కూడా కనిపించింది వెళ్ళు. ఫుల్ అయిపోయింది నాకు. క్యాంప్ కూర్చో. మెత్తకోలు బోనం దొరికిందా? సూపర్. మెత్తలు చాలా దొరికిందన్న మనకి. వచ్చేస్తున్నాను. నాకు తెలిసి క్రాఫ్ట్ చేసేయగలుగుతామేమో. నేను ఫుడ్ పట్టుకున్నాను. ఫుడ్ పట్టుకున్నాను. రివాల్వ్ దొరికితే బాగుందిరా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏంటి ఇలా చూడు. అక్కడికి వెళ్ళదు. రే 90s అప్రోచ్ వచ్చి ఇంకొక 6 వస్తాయి. చేసే 6 ఏమైనా పర్లేదు. చేస్తాను. యాక్చువల్ ఒక షెల్ఫ్ పైకి ఎక్కే. ఐఎమ్ హంగ్రీ. ఈట్. తిను. ఊరిపెట్టి నాకు కావాలన్నా వచ్చేదాలో దొరికింది. నాకు కావాలి కొంచెం. గుడ్ సాక్ కోసం. రండ్రా. స్పియర్ లాంగ్ రేంజ్ డ్యామేజ్ చేస్తుంది. హ్యాక్స్ కూడా. ఎక్కడి నుంచి వస్తున్నారు? అయ్యో చెప్తానాకే. కాయిన్ నుంచి నేను తీసుకుంటాను. ఈ జమ్సా? అదే జమ్స్ అందరూ పడే. అయిపోయాడు. అయిపోయింది. కాయిన్ తీసుకోండి. చెవిట్లు కారిపోయినాయి. ఇంక ఇదే ఉందిరా. ఇంకొక 4 షెల్ఫ్లతో ఇది కంప్లీట్ అయిపోయింది అనుకో. 4 షెల్ఫ్లు కాదు. ఫైర్ చూసావా? ఫైర్ 27లో ఉంది ఫైర్. కోలు కూడా లేదా? నువ్వు రేపు వెళ్తే నువ్వు ఉడితే నువ్వు స్క్రాప్ వెళ్తే నేను వెళ్తాను ఎక్స్ప్లోరింగ్కి. నేను ఫుడ్ తెస్తాను. ఫుడ్ నేను కదా. ఫుడ్ వడ్డు నువ్వే. నేను ఎక్స్ప్లోరింగ్కి వెళ్తున్నాను. ఫుడ్ ఆల్రెడీ ఉందిరా. నేను వచ్చేదారిలో తెస్తాను. ఆ ఊరి పెట్టించే ట్రేడింగ్కి ఇస్తాను. వచ్చాడు గుడ్ సాక్ కోసం. అయితే గుడ్ సాక్ తీసుకుని నువ్వు వెళ్ళు. అదే వస్తుంటా. హాట్ సౌండ్ ఏదో అనిపించింది కదన్నా. అదే ఫర్నిచర్ గడ్ వచ్చినట్టు ఉన్నాడు రా. ఫర్నిచర్ గడ్ కాదు. రేపు ఇబ్బంది ఏం లేదన్నా. ఓకే అదే మర్చిపోక మంది. ఓకేం కావాలో. ఇక్కడ ఒక చెట్టు వేసాను రా. పోన్లే ఈ కల్టిస్టులు గేట్లు ఉన్నారు కదా. కోల్ ఎక్కడ దొరికిందంటే ఫాస్ట్గా వచ్చే నిద్రతో గోల్ ఏంటన్నా? దీని గోల్ సరిపోయింది. ఎక్కడికి వెళ్ళినా స్పైడర్లు వస్తున్నాయి. మీరు ఓకే మీటర్ గ్యాస్ మొత్తం చాలా దారుణంగా ఉంది. కరెక్ట్గా బయటికి వెళ్ళి ఫుడ్ అయిన తెద్దాం అనుకునే లోపలికి ఇది బొదలైంది. గోల్ దొరికింది. జస్ట్ ఓపెన్ చేస్తున్నా. ఫ్యూల్ దొరికింది. సూపర్. యాక్సా ఉన్నది వస్తుంది. సరే ఆగిపోతుంది బాగా. ఉల్ఫ్ పెట్ కుదిరితే ఉల్ఫ్ పెట్ చేస్తాం. లేకపోతే ఓపెన్ చేయి.
నేను ఈ ఊల్స్ని చంపుతాను, నువ్వు ఉన్నాను నాకు రా. వద్దు, వెళ్ళొద్దు. వెళ్ళట్లేదు, ఇంకో చోటుకి వెళ్తున్నాను, వేరే చోటుకి. నేను ఊల్స్ని చంపుతాను. ఊల్స్ కోసం ఊల్స్ని చంపేస్తాను. ఫైర్ అయిపోయినా నీ దగ్గర ఫ్యూల్ క్యానిస్టర్ ఉంది కాబట్టి ప్లీజ్ రివార్డ్ ప్లీజ్. సూపర్. నాకు ఇక్కడ ఒక ఇల్లు కనిపించింది. నైట్ సపోర్ట్ తర్వాత ఫ్యూల్ క్యానిస్టర్ దొరికిందన్న కదా, తెచ్చేస్తాను. ఈవేళ రాత్రి నేను రాత్రి నాకు ఫుడ్ కావాలి. తెచ్చాను. గుంపులు తెచ్చాను, అంత కావాలి చెప్పు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంట్లో వేసుకుంటాడు ఫ్యూల్ క్యానిస్టర్ దా. ఏ పుచ్చుకేం ఏంటనేది? ఏంద్రా చాలా తక్కువ, 27 ఫ్యూల్. ఎక్కడైనా భీమర్లన్నీ తెస్తున్నారు కదన్నా. నాకు గుండె అయిపోతుంది రా, ఒక్కొక్క నిమిషంకి ఒక్కొక్క సెకండ్కి. 6 bullets ఉన్నాయి. ఈ బెడ్ ఏం చేస్తుంది? గ్రీస్ పై 1 త్వరగా అయిపోతాయి అప్పుడు డేస్. డేస్ సర్వైవల్ ఫస్ట్, అది చాలు. ఇన్ఫో చదవాలన్న మర్చిపోకు. క్రాఫ్ట్ చేయి. కొత్తరా ఇంకా కొన్ని రాడు. ఓకే రాకపోవచ్చు, వచ్చేయగలుగుతాను అనుకుంటున్నా. ఎలాగరా? ఇక్కడ నుంచి గ్యాప్, ఆ గ్యాప్ ద్వారా ఎలా పడతాడు రా? ఎవడొస్తాడు రా? అలాగే ఒకటి క్రాఫ్ట్ చేసి మనం ఆ గ్యాప్ నుంచి వచ్చేయచ్చు. మనం బోల్ట్లు లేవా? ఉన్నారా? అది ఒకటి క్రాఫ్ట్ చేసి పెట్టి అయిపోతుంది. సెట్ ఏమొచ్చినా భయం లేకుండా స్పీడ్ అనుకోవచ్చు. పుట్టిండు నేను వెళ్తున్నానే. ఓకే, ఇన్ఫో చదువు. ఇన్ఫో వస్తే ఇన్ఫో చదువు. సరే. బేసిక్స్ ఏంటిది? దొరికిందన్నా. ఏంట్రా దొరికింది? 6 సెకండ్లో తెలిసింది. ఓకే సూపర్. బాస్కెట్బాల్ వస్తుందా నీకు? బాస్కెట్బాల్ తెచ్చి ఎందుకన్నా ఫస్ట్ వస్తున్నాను. దేనికన్నా యూజ్ అవుతుంది. ఏమైంది? వాళ్ళు దొరికిందిరా, నీకు ఇచ్చేస్తాను. లేదు లైఫ్ ఎత్తాను నీకు. ఓకేనా? వాళ్ళు నాకు చాలా అమౌ ఉంది, స్టోర్ చేసుకోవాలన్నా. ఏదో హౌస్ దొరికిందా? సంథింగ్ మస్ట్ బి గుడ్. ఓ నాయను, నువ్వు వెళ్తున్నావు ఏంటి? లోపలికి వెళ్ళొద్దు. వెళ్ళొద్దు. ఉందన్న లోపల లూటు. ఇంకా ఉంది కాబట్టి నేను వస్తున్నాను. కలిసి దీని లోపల చాలా లూట్ ఉంది. ఫుడ్ తినేసి వస్తాను రా. లోపల మాత్రం ఏం లేదు, ఒకే ఒక ఫాక్స్ ఉందన్నా. దేని లోపల రా? ఓహో దీని లోపల కిడ్స్ రెస్క్యూ చేసేస్తున్నాను. అయినా రాను, కిడ్స్ రెస్క్యూ చేసేద్దామా? ఫ్యూల్ కెన్స్టర్ దొరికిందిరా.
ఇక్కడ ఉన్న ట్యాబ్స్ని చెప్పలేదు. ఓకే క్యాండీస్ సూపర్ కదా. వచ్చాను బయట. లోపల ఇదిగో వుడ్ నా వుడ్డా అందరిని అంటే వుడ్ని తీసి వెళ్ళిపోతున్నారు వేస్ట్. ఇంకేమన్నా ఇవి కుర్చీలు ఉన్నాయి. ఏంటి అయ్యలే ఫాక్స్ బూట్స్ పెట్టచ్చు చూసుకో. ఫుడ్ కూడా కట్ చేసే నాతో వస్తావా? ఏ ఇంకా ఇక్కడ ఏం కట్ చేస్తుందా? ఇక్కడ ఒకే ఒక స్ట్రక్చర్ లేదు. జస్ట్ ఓపెన్ చేసిరా. అదే ఒకే స్ట్రక్చర్ ఉన్నట్టు. ఇంకా వాచ్ టవర్ కూడా ఉంది నాకు చోట. నీటి వచ్చి గుడ్ డాక్స్ వేస్ట్. ఇన్ఫోలో ఏమి ఇవ్వలేదు. పర్లేదురా ఫ్లాష్ లైట్లు ఉన్నాయి కదరా అబ్బాయి, కంగారు ఎందుకు? వచ్చాను నేను. ఏమైనా వచ్చిందంటే ఫ్లాష్ లైట్ వేసేస్తాను కదా దాని మొహం లోపల. అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను? కోలిసే ఏంటిది? ఊరికే ఒరే రేపు వెళ్ళి అందరాన్ని రెస్క్యూ చేసుకుని బట్టి నుంచి బాబు. ఇది అంటుంటే వస్తుంది, చిరాకు వస్తుంది. ఫుడ్ కావాలి. నేను బెడ్స్ కడుతున్నాను. ఓకే రెగ్యులర్ బెడ్ అయిపోయింది. ఫుడ్ తిను. ఓకే ఉంచండి. క్రాఫ్టింగ్ ఫుడ్ తెచ్చుకున్నావు కదా. అరే క్రాఫ్టింగ్ బెంచ్ ఇంకా ఇంకొంచెం అప్గ్రేడ్ చేయాలి రా త్వరగా. నువ్వు నాతో రావాలి. మనం వెళ్ళాం కదా చోత బోర్డు స్ట్రక్చర్లు ఉన్నాయి. అదే వాచ్ టవర్ కూడా బయో ప్రాసెసర్ అయినా ఉందనుకో ఫుడ్ మార్చేయచ్చు తెలుసా. మర్చిపోయి నీకు లైఫ్ ఇస్తాను కదా, తీసుకో. రామా చూడు అది పికప్ తీసుకో. చూడు అన్నా ఇన్వెంటరీ పైన లేదన్నా. లెట్ మీ ఫిగర్ ఇట్ అవుట్. లేదు చాలా దారుణంగా నాకు ఇవాళ 54 ఉన్నాయి ఏకంగా బుల్లెట్లు. ఇలా కూడా ఉన్నాం. ఫైర్ కూడా అయిపోతుంది. గైస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నంత లాంగ్ ఏమి ఉన్నది. ఇది సర్వే అవుతాం రోజులు, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నంత లాంగ్ ఏమి ఆడదా. ఫుడ్ తిను చలో. నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను సార్. నా దగ్గర ఒక రైఫిల్ ఉంది, ఒక స్పీడ్ ఉంది. అవి రెండు వాచ్ వచ్చిన నరికి తలకి కింద పెడతాం. ఇంకో వాచ్ టవర్ ఉన్నా వాచ్ టవర్ పైకి ఎక్కేద్దాం. వాచ్ టవర్ పైకి ఎందుకు రేల కోసం? నీకు అలా అనిపించిందా? చెస్ట్ ఉంటుంది కదన్నా. ఎవరు అదే వేసాను వచ్చి పైకి. ఫుడ్ కాల్ చేసుకున్నాను. పైకి వెళ్ళేమో ఉందేమో చూడు. పైన ఏం లేదురా. ఏం లేదా? రివాల్వర్ ఏమో డ్రాప్ చేసే కిందకే నాకు కావాలి. ఎక్కడో డ్రాప్డ్. నాకు వదిలే నేను చూసుకున్నా. త్వరగా వేయాలి, టైం ఎక్కువ లేట్ చేయొద్దు, త్వరగా వేసాయి. ఫుడ్ కాల్ చేసుకో. కాల్ చేసుకుంటాం ఫస్ట్ వేసారా పై వేస్తున్నా. ఒకడైనా మిగిలినట్టు నువ్వు అయిపోతావు. దాన్ని ఎలా షూట్ చేయాలి? 2 సార్లు షూట్ చేయి. సూపర్. కీర్లు ఫుడ్ కాల్ చేసుకుంటున్నాను. నువ్వు వెళ్ళి ఫుడ్ కలెక్ట్ చేసుకో, నేను వెళ్ళి రెస్క్యూ చేసి వస్తాను. ఇవాళ పండగే. ముందు ఉంది ముసలి పండుగ. డైమండ్ వచ్చిందిరా. రివాల్వర్ వచ్చింది, తీసుకున్నాను. ఇక్కడ ఒకే ఒకటి ఉన్న ఫుడ్ తీసుకో. ఇంకెళ్ళచ్చు. ఇంకా వెళ్ళేటు ఇటే కదా వెళ్ళిపోతాం. ఫుడ్తో పండగ చేసుకుంటే ఆ తాళ్ళ రోజు వెళ్ళచ్చు. అంతా ఫుల్లీ ఓకే. క్యాంప్ ఫైర్లో ఇది ఉంది కదా అంతను. క్యాంప్ ఫైర్ 56 చూసుకో. సూపర్ 54 తగ్గుంచి చూగల. పోరా తిను పండగ ఎంజాయ్.
మనోడు ఎక్కడికి వెళ్దాం ట్రై చేస్తాడు పాపం. ఎక్కడికి వెళ్ళాడు వదిలేనా బయట వదిలే అది శాక్ అదే అది ప్లేస్ చేసుకుంటారు ఇది టెంట్ ఒరే వాళ్ళు టెంట్ ప్లేస్ చేసుకుంటున్నారా ఎక్కడ ప్లేస్ చేసుకున్నాడు రేట్ అంటే అని పికప్ చెయ్యి ఒరే అబ్బాయి హలో వదిలే చల్లే స్ప్రింట్ కాబట్టి అడిగి హీరో ఎవరు రాడ్రా పర్ఫెక్ట్ రా క్రాఫ్టింగ్ బెంచ్ 3 యూపీ 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 ఏం చేద్దాం ఇప్పుడు ఏమన్నా చూ టోటల్ ఇదేంటిది రేడర్ యూజ్ స్క్రాప్ టు డిటెక్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆన్ ద మ్యాప్ అట దానికే కదా మ్యాప్ రొటేట్స్ మళ్ళీ రేడర్ రొటేట్ దారా వెళ్దాం ఆయిల్ రీల్ మాత్రం భలే ఉంటుందిరా ఇది చాలా బాగుంటుంది బెంచ్ ఫోర్ దానికి ఏం కావాలి బెంచ్ ఫోర్కి టెలిపోర్ట్ ఎనీవేర్ అదే బాగుంది బెంచ్ 4కి ఇదిగో 2 జమ్ములు 30-20 స్క్రాప్ కావాలి 30 వుడ్ 20 స్క్రాప్ నువ్వు స్క్రాప్కి వెళ్ళు నేను వుడ్ కొడతాను వుడ్ కొడతాం తర్వాత నా కన్ను ఫుల్ అయ్యింది ఇంకో స్క్రాప్ అదే కొంచెం నువ్వు కావాలి వుడ్ తాగితేనే కావచ్చు చెట్లు నీళ్ళుగానే ఉన్నాయి కాబట్టి కష్టం అనుకోండి గైస్ కొంచెం కష్టమే గైస్ మీకు పైన 32 minutes కింద చూపిస్తుంది కదా గైస్ ఇక్కడ ఇప్పుడు లైక్ 32 minutes చూస్తుంది కదా గైస్ 32 minutes మీకు రియల్ వీడియో ఏమి ఉండదు ఎడిట్ చేసేస్తాను సగం పైన 32 minutes ఎందుకంటే మీరు 8 days అయింది ఎక్కువసేపు అనుకున్న మీరు మీకు కూడా ఇష్టం ఉండదు కదా గైస్ ఎక్కువసేపు బాగుండదు ఒకసారి అది ఒక బెడ్ ఏదో ఒకటి క్రాఫ్ట్ చేసి పెడతాను బెడ్ ఏమైనా ఉందా 10-6 వుడ్ అవ్వదు అసలు ఎక్కడ వచ్చే సేమ్ ప్లేసా ఆలోచన వాల్టేజ్ తీసుకోవాలంటే అన్వాంటెడ్ ప్లేస్ డే చూడు సంథింగ్ ఈల్స్ అప్రోచింగ్ టు నైట్ పెట్ రేడర్ వచ్చాడు మన దురదృష్టం అంత ఎంత లేదు గైస్ నాకు ఎంత లక్ అంటే నాకు ఇవ్వాలని దొరికింది నీది ఓకే నాదా వర్షం పడుతుంది ఏంటి మరి డైమండ్స్ అయ్యా ఇచ్చుకుంటుంది ఏం తీసుకుంటారా రివాల్వర్ స్పియర్ ఓల్డ్ ఏదో తీసుకో నాకు ఇది దొరికింది నీకు స్పియర్ కావాలి కదా స్పియర్ తీస్తాను ఏది స్మిత్ అది తెలుసు దీని మీద వాడుకుంటుంది స్పియర్ తీసుకుంటున్నాను నీకు ఎలాగో స్పియర్ కావాలి కదా ఒరే ఉన్న స్పీడ్ మళ్ళీ వచ్చింది ఎందుకు అంతేసే ఎస్ అనుకున్నాను ఉన్న స్పీడ్ మళ్ళీ వచ్చింది నాకు ఏ స్ట్రెయిన్ కింద ఉన్నాయి అచ్చా జస్ట్ మిస్రా స్ట్రైకింగ్ బాగానే నన్ను బెడ్ పెట్టేస్తుంది మీది ఎత్తు పడుతుంది తర్వాత కానీ ఇక్కడ ఏం తెలియట్లేదు మనకి నేను ఇప్పుడు ఏం చేయండి నువ్వు అసలు ఎక్కడ ఉన్నాను అవును ఒకటి అన్నా నేను వెళ్ళాను నా దగ్గర లేదన్నా మీరు రివాల్వ్ యూజ్ చేయరు ఎదరికి వెళ్ళాలంటే నాకు 2 స్ట్రక్చర్లు కనపడుతున్నాయి వస్తున్నా నాకు రివాల్వ్ 62 AM ఉంది వాళ్ళది ఆ మొహల్ చాలే మోజులే లాస్ట్ నేను ఈ క్రాప్స్ని చంపుతున్నాను తర్వాత ఇట్లా చూసి ఏదైనా ట్రాప్లో పోతాం ఎక్కడది వదిలేసానులే
గుండె ఆగిపోయింది తెలుసా. నీ వల్ల నా గుండె అయిపించు కదరా, నీకు గుండె ఎలా అయిపోతుంది. చూడు. బాబు బాబు నా మొత్తం తీసుకోవద్దు, నాకు కూడా కొంచెం కావాలి. రివాల్వర్ ఏమన్నది. ఎస్ నా దగ్గర రివాల్వర్ నా దగ్గర ఉంది. నాకు చూద్దు కదా రివాల్వర్ నీ తెచ్చుకున్నా. మేబీ 2 ఫార్గా ఉన్నప్పుడు అంత సీన్ లేదు. Yep. డిఎన్ఏ అంటాడు ఇంద్రా, డిఎన్ఏ వెనకాల పడిందిరా, డిఎన్ఏ వెనకాల పడిందిరా. ఒకసారి డిఎన్ నువ్వు ఎక్కడ ఉన్నావే, నీకు ఈరోజు టార్చ్ డే సంథింగ్ ఇంగ్లీష్ అప్పుడు వచ్చింది నిన్న వచ్చింది డీలు. ఇది సో 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 టార్చ్ తీసుకో తీసుకో తీసుకో. ఏంటి ఏంట్రా ఎగురు కొడుతున్నావు ఏంటి, ఎగురు కొడుతున్నావు ఏంటి, తప్పని తెలియదురా వేస్ట్ నేలా. సూపర్ రే నీకు ఎక్కువ ఉన్నాయి కదా అనేసి ఓవర్ ఎక్సైట్మెంట్లో యూజ్ చేద్దే. 74 ఉన్నాయన్నా. 74 ఉంటే ఎప్పుడో ఒకసారి కావాల్సిన ప్లేస్లో అయిపోద్ది. అప్పుడు ఏం పీక్తావు, దా బొచ్చులు పీక్కుంటాం ఇద్దరం. నా ఫుడ్ కావాలన్నా బాబు, మర్చిపోయినా. తిను బోర్డు అంత ఉంది కదా. ఇంకా తెచ్చాను కదా. స్ప్రింటింగ్ ఆపరా ఫస్ట్ ఆఫ్ ఆల్. బయటకు వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫుల్ చేసేయాలరా. సో ఇది లెవెల్ 5కి వెళ్ళిపోవాలి. వుడ్ ఎక్కడుందో నెతికి నెతికి మళ్ళీ కొట్టుకున్నప్పటి నుంచి మనం వెళ్తే ఫ్యూల్ క్యాన్లు అవి దొరుకుతాయి. దీన్ని ఫుల్ చేస్తా అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు 100 వల్ల ఏమైపోతుంది ఇంకో 1% దొరుకుద్దేమో. 1 తిరిగినా నాకు కోల్ కానీ ఫ్యూల్ కానీ ఏమైనా దొరుకుతాయి. నువ్వు వెళ్ళలేదు, నేను అక్కడ చూస్తాను. ఓకే బాయ్. కావాల్సిన ప్లేసెస్ వాళ్ళు యూజ్ చేయవలసిన అవసరం వస్తే యూజ్ చేస్తాను. ఓకే అనవసరం ప్లేస్లలో యూజ్ చేసావు అయిపోద్ది నీకు. అసలు యూజ్ చేయండి. అలా ఎవరో వచ్చిన తొందర చూడు. డైలీ చూడు 14th డే. ఓకే గ్రేట్, దట్స్ గ్రేట్. డేలు పెరిగిపోతాయిరా. మనకి బెడ్ ఉంది కదా, బెడ్ ఇంకొక చైల్డ్ రెస్క్యూ చేసాం కాబట్టి డేలు పెరిగిపోతాయి. ఇంకొక చైల్డ్ ఎక్కడ ఏడ్చాడు చూడు ఒకసారి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక చైల్డ్ ఎవడు డాడీ గిడ్డ కిడ్ కిడ్ నా ఫ్యూల్ క్యాన్ దొరికింది నాకు. అక్కడ ఓకే అరే అబ్బాయి ఈ సైడ్లో ఉంటున్నాడు రా ఒకడు. 800 meters ఇక్కడ నుంచి. ఎక్కువ దూరం వెళ్ళడం కూడా నాకు మంచిది కాదు. ఎక్కడ చూసినా ఊల్స్తో ప్యాక్ అయిపోయి ఉంది ఏకంగా. వేస్తారా నేనే దీని లోపలికి వెళ్దాం అనుకుంటాను. దీని లోపలికి వద్దు. ఒరే నిజం చెప్తున్నాను, నువ్వు అసలు ఉండవు అక్కడ. చెప్తున్నాను ఏం మహాంతలో ఉందా. లోపల వాళ్ళు ఉంటారా ఎవరు ఈ క్రాబ్లు. క్రాబ్సా. ఆడ ఎక్కడికి వెళ్తాను అంటున్నాడు అంటే ఈ యాన్యువల్ రెడ్ యాన్యువల్ సింబల్ ఉంది కదా గైస్, దాని లోపలికి వెళ్తాను అంటున్నాడు. లాస్ట్ టైం మనం దాని లోపలికి వెళ్ళి చచ్చిపోయాం అనేసి తెలియదు ఇది. ఓ వావ్ ఓకే గ్రేట్. దాని లోపలికి వెళ్ళి చచ్చిపోయాను, నన్ను రెస్క్యూ చేయడానికి ఈడు వచ్చి చచ్చిపోయాడు. అది మర్చిపోయాడు. ఇంకా బాగుంది. నేను ఉన్నాను ఈ క్యాంప్ యూజ్ చేస్తున్నా. ఓకే జమ్లో ఏమైనా వస్తా పట్టినది. శాంప్లింగ్ కూడా వదలకూడదు కేసు. అన్ని శాంప్లింగ్లోకి వెళ్ళి ఒకటే చోట వేస్తాం అనుకున్న కేసు మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఇంకెక్కడ ఉన్నాయి శాంప్లింగ్లు, ఎక్కడ కొన్ని ఉన్నాయి కేసు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వుడ్ని అంతా ఇక్కడ పడేసి ఎంత పెడితే పెరిగింది. మీద శాంప్లింగ్ ఇప్పుడు పట్టుకున్నాయి. ఏక్తో 3 ఇంకేమైనా ఉన్నాయా లేవు. అయితే ఇప్పుడు చిన్న చేస్తున్నాను, చెస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే త్వరగా బాగా దూరంగా ఉన్నావు ఏంటి. లేదు లేదు ఇద్దరులో ఉన్నాను. చేస్తున్నా బోన్ స్క్రాప్ మంటలు దొరికింది. అంతే ఎంత కాదు, ఇంకా ఎదురుకెళ్తే ఇంకా బోన్ ఉన్నాయి.
ఇన్ఫో చదివా ఏమైనా వచ్చిందా ఇన్ఫో? ఏం రావు. అంత దొరికినంత స్క్రాప్ మధ్యలో అంత దొరికింది మనకి ఎప్పుడైనా అంత. అది ఫ్యూల్ క్యాన్ ఈ ఊస్ కోట్స్ ఏదో దొరికింది. ఊస్ కోట్స్ అయిపోయిందా? ఊస్ కోట్స్ దొరికింది. ఇది ఆల్ఫా ఊఫా? ఎప్ ఆల్ఫా ఊస్ పైన నెక్స్ట్ ఆగు. ఓ నాను ఇంత పెద్ద ఉందండి. అదే కదా నా తొందరగా వేసేది ఆల్మోస్ట్. ఏంటిది? పెట్రోల్ చేయడానికి యూజ్ అవుద్దేమో. వద్దులే ఫ్యూల్ అసలు తీసిన అనుకో. అదే వేయడానికి యూజ్ అవుతుంది. 33 ఉన్నాయి గైస్. సో ఇప్పుడు అరే 2 జమ్ములు వచ్చినాయి. ఇంకొక 30 వుడ్తో అయిపోద్దిరా. క్రాఫ్టింగ్ బెంచ్ 4. ఆయిల్ కావాలంటే ఏం కావాలి అని ఈ జమ్స్ 25. ఈ జమ్ అన్నా 25 వుడ్ 35. ఇది ఆయిల్ ఈజీగా ఉందన్నా. ఆయిల్ రిలీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసే జమ్ కావాలి కదా. జమ్ములు ఎక్కడైనా వస్తాయి పోయి తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్డేట్లు చేసుకో. వుడ్ నువ్వు కొట్టు, నేను వెళ్తాను బయటికి. ఒరే ఎన్నిసార్లు చెప్తారు వడ్డునని కొట్టు వడ్డునని కొట్టాలి. సారీ ఇటు వచ్చాను. అయితేనా వచ్చాను నేను. ఇటు ఎలా ఉంటున్నాను? వెళ్తాను ఎందుకు మళ్ళీ. ఇక్కడికి ఏముందంటే ఇక్కడ నుంచి వచ్చావు. ఊల్స్ ఎక్కువ ఉన్నాయన్న బాబు. మామూలు ఊల్స్ కాదు, ఆల్ఫా ఊల్ఫ్లు ఉంటాయి. అదే ఊల్ఫ్లు చంపిస్తాం కదా, ఆల్ఫా ఊల్ఫ్లు ఉంటాయి. ఇంకొక కిడ్ దగ్గర ఆల్ఫా ఊల్ఫ్లే ఉంటారు భయ్. మరి డే 15x3 ఇలా చూడు. డే 15x3. సూపర్. ఈ చెట్టు పెరిగిపోతే బాగున్నాయి. ఎక్కడ చూసినా కానీ ఊల్ఫ్. I found something. ఏంటి? నీ దగ్గర రివాల్వర్ ఉంది కదా, వేసి మరి నీకు హెల్ప్ కావాలండి. యప్ ఉన్నారు నా బోర్ మంది అక్కడ. నువ్వు అక్కడనే వేసేది నాకు వెళ్ళి అంతమంది ఉన్నారు. ఎటు వెళ్తున్నాను? రాంగ్ రూట్. ఇప్పుడు చూసుకో మ్యాప్. చెట్టు ఎక్కువ ఉందని కదా ఇంకా సన్నగా అనిపించింది. 3 ఉన్నారు, 2 గంట ఉన్నారు. ఊర్పు బీరు కూడా ఉందన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంత ఉన్నాను వేసి డౌన్ చేస్తాను. అనేసి తప్పుకో. నువ్వు వెళ్ళిపో. చూడు ఈసీ దా. ఇంకొకరు ఉన్నా కూడా అనేసేద్దాం. వేసే తోకుంటున్నారా? ఇది వదిలేనా నువ్వు ఎందుకన్నా? రా ఊపిరు దా అన్నా. జాగ్రత్త, మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. వద్దులే. ఎన్ని బాగా అట్లెట్టుగా ఉన్నాయన్నా. దగ్గరికి వెళ్ళి వేస్తారు ఉన్నాయి. కేక్ దొరికింది. ఈట్. ఓ గీరుతున్నాను నా దగ్గరికి వెళ్తుంది. చేస్తుంది కాకపోతే దీని లోపల చూసాను. అయ్యా బాబాయ్, ఒరే వేరు ఒక దెబ్బలో చంపేస్తుందిరా. ఏదో అనుకుంటున్నావు. వద్దు. కే దొరికిస్తుందా? దొరికిస్తుంది అదిగో దీని వెనకాల. ఇట్లని పట్టుకుని వచ్చి త్వరగా. నాకు హెల్త్ కూడా చాలా తక్కువ ఉంది. నేను వెళ్ళిపోతున్నాను. 2 హిట్లో చంపుతుంది బేరు. దూరం చెయ్యాలి రివాల్వర్తో వేసేద్దామా? ఇప్పుడు
అయ్యా వచ్చాను లోపలికి ఎక్సైట్ క్రాప్. ఫుడ్ తిన్నాను ఫస్ట్. ఓకే స్ప్రింటింగ్ ఆపుకుందాను రా. ఓహో క్రాప్ చేయగలను. చెట్టుకుంట దూరంగా పెరిగింది. ఊల్ఫ్ కార్స్ వేసే వేస్ట్. ఏంటంటే బాగున్నా వస్తుందన్నా. వుడ్ కొడుతున్నాను కరెక్ట్గా పిలిచేవాడిసి అక్కడ వుడ్ వదిలేసి వచ్చాను. కష్టం ఇద్దరు అన్నాళ్ళు ఉన్నారు. ఊర్ఫ్ కొంచెం హెల్త్ ఇస్తుంది. నాకు కొంచెం ఈ చెట్టు ఒక 7 శాంప్లింగ్స్ అదే 7 or 8 శాంప్లింగ్స్ వేసాను. ఆ చెట్టు కొట్టడానికి హెల్ప్ చేయను కొంచెం పెద్దది ఎదిగిపోద్ది. పెద్ద అంటే చిన్నవి ఎదిగితే బట్ 8 శాంప్లింగ్స్ దాని లోపల ఉంటుంది. అప్పుడు ఇందులో ఒక 4 వేసాను అనుకో, అప్పుడు ఈ గుడ్ బెడ్ వచ్చేస్తే సూపర్. ఇది క్రాఫ్ట్ చేయాలి కాదు, ఈ గుడ్ బెడ్ వచ్చింది అనుకో +1 రా. అప్పుడు 17 కదా, 3 అవుతున్నాయి కదా, 4 అయిపోద్దాం. తర్వాత క్రాఫ్ట్ చేసి ఫస్ట్ ఇది క్రాఫ్ట్ చేస్తాం ఇంకో ఆయిల్ బ్యారల్ క్రాఫ్ట్ చేస్తాం. కానీ ఫ్యూల్ కోసం మనం వరి అవసరం లేదు. ఆయిల్ బ్యారల్ కదరా, ఆయిల్ డ్రిల్. ఆయిల్ డ్రిల్ ఎంత చాలా ఎక్కువ వస్తుంది. బయో ఫ్యూలర్ కూడా ఉందిరా. లాగ్స్ని మీట్ని బెటర్ ఫ్యూల్ కింద మార్చేస్తుంది. లాగ్స్ని అవన్నీ మనకు కావాల్సిందే కదా. దేని అవ్వకుండా వస్తుంది. దేనికి ఇంకొక జమ కావాలి. తెద్దాం ఎక్కడి నుంచి వస్తారు కదా. నాలే వస్తారు కదా. అదే ఏదో అడుగుతున్నాడు చూడు. ఇదే అడుగుతున్నాడు. నేను ఆల్ఫా వుల్ఫ్ కార్ప్స్ అడుగుతున్నాడు. పెట్ అడుగుతున్నాడు. ఆల్ఫా వుల్ఫ్ కార్ప్స్ దొరికిందా అంటే కార్ప్స్ వేస్ట్ వేసాము. 20 days 99 days సర్వే అవ్వాలంటే కష్టం. ద డేర్ ఈస్ హంగ్రీ టు నైట్ అట్ అంటే ఏమన్నా తెలుసు. కొంచెం హెల్ప్ చేస్తాను. కేటీ ఉన్నాయి ఈ వాళ్ళు. ఇప్పుడు బయటకు వెళ్తా అంత సేఫ్ కాదు అన్నావు. ఫుడ్ తెద్దాం. నా దగ్గర 5, 7 ఉంది. ఫుడ్ కావాలి కదా. సార్ నువ్వు వెళ్ళి ఫుడ్ తా, నేను వుడ్ కొడతాను. సరే వేస్తాను. బిగ్ సెక్ కావాలి. ఊల్ఫ్ని చంపుకుని వస్తాను. ఏమో మాత్రం వేస్ట్ అండి. చిల్లీస్ ఏముంటాయి కదన్నా, అవి లేవు. ప్లాన్ చేస్తాం శాంప్లింగ్. ఇంకా సెకండ్ శాంప్లింగ్ ఇక్కడ ఒక ఉంటుంది కదా, మర్చిపోయాను. చిల్లీస్ అన్లాక్ చేయాలనుకుంటున్నారా? ఎలాగో అన్లాక్ చేయాలి మొత్తం తెలియదు నాకు. లాస్ట్ టైం కూడా ప్లాంటింగ్ చిల్లీస్ ఆల్ అక్రాస్ ద మ్యాప్ అనేసి వచ్చింది. చిల్లీస్ వలన యూజ్ ఏంటి అనుకుంటున్నారు గైస్? మనం స్పీడ్గా పడేలు తీయగలుగుతాం. ఆ చిల్లీ తింటే అదే బాగా మండి త్వరగా పడేలు తీస్తాం. క్యాష్ కూడా దొరికింది నాకు. డైమండ్ క్యారెట్ వెళ్తావా? ఒక డైమండ్ దొరికిందన్నా. అది అంత కష్టమో తెలుసు కదరా. వెళ్ళాం కదా లాస్ట్ టైం ముగ్గురితో వెళ్తానే ఏం పేకలేకపోయాం. అంటే మా ఫ్రెండ్స్తో ఆడినప్పుడు ఒకసారి ముగ్గురితో వెళ్ళాం గైస్. గడ్డి పీకి వచ్చాం. నిజంగానే గడ్డి పీకి వచ్చాం గైస్. ఏం చేయలేకపోయాం. దారుణంగా చచ్చాం గైస్. అది కూడా రైఫిల్. అరే యామో క్రియేట్ అట్రా. బై యామో విత్ స్క్రాప్. ఫస్ట్ ఇది కట్టేసిన తర్వాత ఇది కట్టచ్చు. సూపర్. నీకు లైఫ్ కూడా ఉంది కదా. దాని లోపల త్వరగా వచ్చి అసలు బయట అనేది ఉండకూడదు. రాత్రి చేసుకో ఇయ్యాలి. లక్కన ఇవన్నీ సేపే తిను. ఫుడ్ తిను. రీలోడ్. వీటి క్యాంప్ ఫైర్ దగ్గరకు వచ్చి డీటెయిల్స్ అనగానే ఎక్కువ పైకి.
ఏది ఇది అదే కదా డీరే సంగ్రేట్ నైట్ అనేది ఏముంది డియరు డియర్ అలా డియర్ ఇప్పుడు నువ్వు అక్కడికే కదలొద్దా కదిలి నువ్వు కాకుండా డీర్ అనుకుంటున్నాను నేను ఒక రేమో షూట్ చేసినా వేస్ట్ అయిపోతుంది మొత్తం చుట్టూ చూస్తాను అరే నువ్వు అక్కడ వెళ్ళి ఇంకొక కిడ్ని రెస్క్యూ చేసి వచ్చేయగలుగుతావు రేపు ఆల్ఫా ఊడ్స్ ఉంటాయా 2 కేబుల్కి అంత దూరం లేదురా 2 కేబుల్ ఆల్మోస్ట్ దగ్గర ఉంది ఓ నాయనో ఓకే ఇది అర్థమైంది ప్లాన్ దీని ప్లాన్ అర్థమైంది రెయిన్ ఆపేయడానికి బట్ నీకు చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది ఏంటన్నా అంతేనా మరి సెకండ్ కోడ్ తగ్గినా బాగున్నా సెకండ్ కోడ్ తగ్గింది 2 సెకండ్లు కోడ్ తగ్గింది అయ్యా ఒరే ఎవడరా నేనేం పాపం చేశాను రా నీకు బారే ఈ రాడ్ ఒకటి క్రాఫ్ట్ చేయలేదురా అది ఆ రాడ్ ఎంత అరే క్రాఫ్టెడ్ రా రే క్రాఫ్ట్ చేస్తుంటే కొడతావు ఎందుకే నాయనే ఒరే 2 కొట్టేనేటి ప్లీజ్ అమ్మా లైట్నింగ్ రాడ్ ఒకటి షార్ట్ పెట్టేసాను సంథింగ్ యూ సబ్మిషన్ టు 2 పెట్టేసాను రా లైటింగ్ రాడ్లు ఆమె ఎక్కువ లేదు ఫుడ్ ఎక్కువ లేదు ఫ్యూల్ తక్కువ ఉంది లైట్నింగ్ మన మీద ఇంకేం పడదు పద నా నా నీ ఫుడ్ తెస్తాను నీ ఫ్యూల్ డే నేనే ఈ టైంలో కష్టం రా బాబు నేను బతుకుతాం నష్టం సార్ ఏం చూసావా ఎలా తింటున్నావు సీరియల్ మొత్తం ఏంటి మంచి పడుతుందా మరి నేను అంటున్నది ఎక్స్ప్లోరేషన్కి వెళ్తున్నాను నేను వెళ్ళిపోయాను రా వాళ్ళు ఆగింది ఫైనల్ కోల్ దొరికింది ఏదో ఉన్నా అయ్యో మ్యాన్ ఉన్న ఫిష్ ఇదేదో దొరికింది ఇక్కడ చెస్ట్ కూడా ఒకటి ఉంది తర్వాత ఇద్దరు అంతున్నా కావాల్సిన ఫుడ్ దానికోసం నాకు తోడు ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో చూడరాను అస్సలు అక్కడ ఏమున్నాయంటే గ్రాసులో ఏదో బొమ్మ తెలుసు సడన్గా చూసే ఇల్లు మనకు తెలుసు నేను దాని లోపలికి వెళ్ళి తెచ్చాను ఇప్పుడు తెలుసు బండి ఫుడ్ తెస్తున్నాయి అంటే అయ్యి అలాగే అది అవసరం లేని టైంలో ఎక్కువ ఇచ్చేస్తుందిరా అదే అవసరం ఉన్న టైంలో ఒకటి కూడా ఇవ్వు శాకు పట్టినెళ్ళి అక్కడ మీటర్ అయినా ఎక్కడో పడి ఉంటుంది కదా అలా అవ్వాలి వేసా పట్టినెళ్ళి వదిలిపోద్ది అది ఎందుకు కొట్టినా మిస్ అవుతుంది అదే ఆ మీటర్ ఎక్కడో చోట పడి ఉంటుంది కదా అలా అవ్వాలి వేస్తాం కూడా ఉండదు అంతే నాకు ఫుడ్ చాలా తక్కువ ఎందుకు వచ్చేస్తున్నా నేను ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ స్టార్వింగ్ ఆల్ ఫుడ్స్ కార్ప్స్ అవసరం కదా ఎందులో వేసావా నీకైనా హంగ్రీగా ఉన్నా నీకు లేదు మీద నాకు మీద ముందు విశ్లేష్ వెళ్ళిపోను స్పీర్ యూస్ చేయఎక్కువ నీ దగ్గర స్పీర్ లేదు కదా నేను కొడతాను నువ్వు బ్యాండేజ్ ఎక్కడో చోటని పడేరా ఒకటి ఉంచుకోవాలి వచ్చింది విశ్లేష్కు ఏది ఇంకో నువ్వు ఆ బాణాలతో ఉన్న వాళ్ళు కాల్చి ఏది ఎక్కడ ఉన్నారు ఎక్కడో చోట ఎడుతారు కాల్చి
దీన్ని ఎదిగి స్పీడ్తో ఉన్న వాళ్ళని డౌన్ దొరికిరా. ఏటి తగలేదు అసలు. రే లోపలికి వెళ్ళొచ్చురా. ఏమో అది కన్నమే. వచ్చాడు, నన్ను చంపేశాడు. నేనున్నాను కదా నీకు. లేకరా పైకి. ఆ గ్లాస్ షాట్ నేనే. అయితే అది కంటెస్ట్ అదే నాన్న ఇస్తాం. ఎవరు లేదు. నేను అంటే కంటెస్ట్ జామ్ వచ్చిందిరా. సూపర్. నాది ఉంచాను తెలిసింది కదా దేనికో. ఎంత కావాలి ఇంకా? అంతే 35 ఐరన్, అదే స్క్రూస్ 35. బెంచ్ 3 ఇది అదే బెంచ్ 4. ఎస్ బెంచ్ 4 క్రాఫ్టెడ్ రా. కల్టెస్ట్ మొక్కటి వచ్చింది. సూపర్. 35 వద్దు. మెట్లు ఎంత ఉంది మనకి? 12 ఉంది. నేను మెట్లు అన్నీ వెళ్తాను. నీకు తెలిసిందే కదా. నేను వద్దు. డే 26. ఇంత ఇల్లు కొద్దాం అనుకోవాలన్నా. ఇంత దానుగానే అలాగే బాబు. చచ్చిపోతాం కొంచెం అంతే. బ్యాండేజ్లు కూడా లేవు. ఓకే చాక్లెట్ జింక్స్. ఓకే మనోడు మనకు చాక్లెట్ ఇవ్వాలి గైస్. బ్యాండేజ్ ఇంకో ఒకే వస్తుంది మనకి. మీరు అనుకుంటూ ఉండొచ్చు మన ఏజ్ ఏంటనేసి. విఆర్ చెప్పేద్దామేనా 13 years ఓల్డ్ అంతే. ఓకేనా? అమ్మా సాయిరామ్ వెళ్ళి అందులో పడ్డావు ఎందుకురా? అదే కదా. డైరెక్ట్ వెళ్తే దాంట్లో పడ్డాడు. చూడండి గైస్, ఫడిలు తీసుకుంటూ వస్తుంది. సేఫ్. అరే అక్కడ డైరెక్ట్ అక్కడ వేస్తాడు చూడు. ఎవరు వేస్తాడు. నువ్వే కదా ఒరే రేన్రా. అదే కదా. ఎంత ఉందా? అది ఎంత ఉంది? 5 37. అబ్బా కొంచెం తక్కువ ఉన్నాయి. ట్రైన్ కోసం చూసుకోలేదు నేను. వూల్స్ ఎక్కడ చూసినా ఉన్నాయన్న. ప్రతి వూల్ఫ్ ఇప్పుడు ఫుడ్ కావాలంటే వూల్ఫ్ వేసేస్తున్నాయి. వూల్ఫ్ వేసే ఫుడ్కి. ఆల్ఫా వూల్స్ 35 కొంచెం మ్యాచ్కెళ్ళాను. ఏంద్రా హెల్ప్ కాదా? అక్కడ హెల్ప్ కావాలా? ఏమంటాడింది? ఆల్ఫా వూల్ఫ్ వస్తున్నాడు. ఎక్కడమ్మా? వూల్ఫ్ నీ అంటాడింది కదా, వేసేసేద్దాం. వేసి అమ్మా ఇదేంటిది? ఇదేదో వస్తుందన్నా కదా ఇది. టెట్టరే ఏం చేస్తున్నామ్మా? రే నన్ను వేసేస్తున్నాను మరి. అది అర్ధరాత్రి అయిపోయిందా? కొత్త కావట్లేదు. ఇంట్లో వచ్చినాయి. మోయే ఇది గైస్ మొత్తం 26 days సర్వైవ్డ్ గైస్. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై గైస్.